హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పవన్. ఈరోజు లోకేష్ కనకరాజు గారి ట్రైలర్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎస్, కూలీ సినిమా. ఒకడు పుట్టగానే వాడు ఎవరి చేతిలో చస్తాడో వాడి తల మీద రాసి ఉంటుంది అని అక్కినేని నాగార్జున గారు మాట్లాడుతుంటే, ఎస్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని అద్భుతంగా పోషించబోతున్నారు నాగార్జున గారు అని తెలిసిపోతుంది. అలాగే రజనీకాంత్ గారు వింటేజ్ లుక్ గురించి ఫస్ట్ మాట్లాడాలి. ఆయన వింటేజ్ లుక్ లో ఆయన ఇట్లా సిగరెట్ తాగుతూ ఎండింగ్ లో ఇచ్చిన జలక్ సినిమా ట్రైలర్ కి హైలైట్ అని చెప్పాలి. థియేటర్స్ లో మాత్రం మామూలు రచ్చ చేయబోట్లేదు ఈ సినిమా అని అనిపిస్తుంది నాకైతే. బికాజ్ ప్రతి ఒక్క డైలాగు అలాగే ఉంది. 30 years నుండి నేను అతన్ని ఆఫ్లైన్లో పెట్టాను అని సత్యరాజ్ గారు రజనీకాంత్ గురించి ఒక హైప్లో మాట్లాడడం. ఆ 30 yearsకి ముందు రజనీకాంత్ గారు ఏం చేసేవారు అంటే, ఇప్పుడు పోర్ట్లో కూలీగా ఉన్నారు, బట్ అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అని చెప్పి కొంత ఇంట్రెస్టింగ్ మ్యాటర్ దీని లోపల క్రియేట్ చేశారు. అలాగే శృతి హాసన్ తోటి రజనీకాంత్ గారి డైలాగు, తనని ఫాదర్ మాత్రమే నాకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి నవ్వడం. అసలు ఇవన్నీ చూస్తే మాత్రం నెక్స్ట్ యూనివర్స్ లోకేష్ కనకరాజు గారు తన యూనివర్స్లోకి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ని తీసుకెళ్ళిపోయారేమో. అంటే థియేటర్లో ఎలా ఉండబోతుంది సినిమా, నిజంగానే రజనీకాంత్ అభిమానులకే కాదు, లోకేష్ కనకరాజు గారి అభిమానులకి, ఫ్యాన్స్ కూడా బిగ్గెస్ట్ ఫీస్ట్ అవబోతుంది. ఈ సినిమా అయితే August 14th రాబోతుంది థియేటర్స్లో. ఆల్ తలైవా ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ ఫీస్ట్ అని చెప్పచ్చు ఈ సినిమా. అలాగే ట్రైలర్ కూడా అద్భుతం.